రికార్డింగ్ నంబర్ 117 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ఆ సమయమున జయ విజయులు తమ తేజస్సును కోల్పోవచ్చు భూమిపై పడిరి. 3 లోకములను గడగడలాడిపోయెను. రాక్షసుల విమానములు గుంపులుగా తిరిగెను. అందుండి హాహారావములు చెలరేగెను. నారాయణుని ద్వారపాలకులు రాక్షసులై పుట్టుట అనగా రాక్షస లోకములకు చికాకు కలుగుటయే. ఇన్ని లోకములును జీవుని దేహములు మనస్సు ఇంద్రియములు మున్నగు వాని నుండియే వెలువడుచుండును. రాగద్వేషములు కామక్రోధములు క్రౌర్యము అధర్మ బుద్ధి అవినీతి మున్నగు లక్షణముల సముదాయమే రాక్షస లోకము. ఈ లక్షణములన్నీయు దైవ గుణములతో ఘర్షణము పొంది మరల దైవ ధర్మమునే స్థాపించుటకు తోడ్పడుచుండును. దైవ సృష్టిలో వీనికిని స్థానమున్నది. ఆసురత్వము కూడా దేవతలతో కలబడి ఒకే ధర్మమును స్థాపించుటకు సహకరించుచున్నది అని వేదమంత్రములు చెప్పుచున్నవి. ప్రతి జీవికిని తన లోపల తనకు వెలుపల అను లోకములుండును. ఈ రెండిటికి నడుమ ద్వారము వద్దనే దేవాసురులు సంఘర్షణ పడుచుందురు. ఈ ద్వారపాలకులే జయ విజయులు. ఈ ఘర్షణకు గలుగు పరిణామము వలననే జీవుడు ధర్మము నేర్చుకొనుట జరుగును. అట్లు భూమిపై పడిన జయ విజయులే ప్రస్తుతము దితి గర్భమున పెరుగుచున్నారు. వారి ప్రభావమే ఈ నల్లని తేజస్సుగా వ్యాపించి మీ తేజస్సులను మరుగుపరచినది. ఇన్నిటికి మూలము లక్ష్మీనారాయణుల సంకల్పమే. అది నారాయణునకు క్రీడ. అతడు ఆచరించు కార్యములలో ఇట్టివి జరుగుట మనకేమియూ క్రొత్త కాదు. అతనికి మొదలు చివర అను భేదములు లేవు. సృష్టి స్థితి లయములకు నాయకుడతడు. ఎట్లయినా అతడు దయాస్వరూపుడు కనుక మీకు మేలు కలుగునట్లు సంకల్పించును. మీ సంకల్పము నెరవేరును. దుఃఖపడవలదు, పోయిరండు. ఈ విధముగా బ్రహ్మ తెలిపిన వృత్తాంతము విని దేవతలు అందలి ధర్మస్వరూపమును గ్రహించి స్వర్గమునకు మరలిపోయిరి. ఇచ్చట కశ్యపుని భార్య అయిన దితి తన భర్త పలికిన పలుకులను స్మరించుచుండెను. తన గర్భమున లోకకంటకులు జన్మింతురని విని ఉన్నది కనుక సంతోషపడక బాధపడుచుండెను. పూర్వము దితికి గర్భము కలిగిన సమయమున కశ్యపుడు ఇట్లు చెప్పి ఉండెను: భద్రుడు అనుభద్రుడు అను 2 రుద్రానుచరులు నీకు పుత్రులై పుట్టుదురు, లోకములకు పీడ కలిగింతురు. ఇప్పుడు బ్రహ్మ చెప్పిన వృత్తాంతము ప్రకారము విష్ణుని ద్వారపాలకులైన జయ విజయులు దితి గర్భమున పుట్టబోచున్నారు. ఈ 2 వృత్తాంతములలో ఏది సత్యమో అను శంక కలుగవచ్చును. నారాయణ లోకము నుండి జయ విజయులును, రుద్రలోకము నుండి భద్రానుభద్రులను అంశలుగా దిగివచ్చి దితి గర్భమున పుత్రులై జన్మింపనున్నారు. అందు జయ విజయులు సత్వగుణ సంపన్నులు, భద్రానుభద్రులు రజోగుణ సంపన్నులైన ఉగ్రమూర్తులు. వారి కలయిక లేనిచో జయ విజయులకు రాక్షసత్వము లేదు. ఒక జీవి పుట్టినప్పుడు వానిలోని గుణములు వివిధ లోకములకు సంబంధించినవి అయి ఉండును. మంచి గుణములు దైవలోకము నుండి, చెడ్డ గుణములు అసురలోకము నుండి దిగివచ్చి సంక్రమించును. ఇందు రుద్రలోకము వలన ఉగ్రగణములు, వైకుంఠలోకము వలన నిరంతర దైవస్మరణము కలిసి ఉండును. అందు మొదటి దాని వలన అధర్మ పీడ, రెండవ దాని వలన ధర్మ సంస్థాపనము జరుగును. తన సుతులు దేవతలను బాధింతురని దితి దుఃఖపడుచుండగా 100 సంవత్సరములు గడచెను. ఆమె గర్భమున 2 సుతులు ఉద్భవించిరి. వారు జన్మించు సమయమున భూకంపము కలిగినది. కులపర్వతములు కంపించెను, సముద్రములు పొంగెను, చుక్కలు రాలెను, ఆకాశము బీటలు పడినట్లు ఉరుములు మెరుపులు కలిగెను, దిగ్గజములు మృగ్గెను, దిక్కులయందు మబ్బుల నుండి మిణుగురుల వంటి నిప్పులు పుట్టెను, హోమములయందలి అగ్ని చల్లారి పొగ అణగిపోయెను, వాయువులు ప్రతికూలములై అప్రదక్షిణముగా వీచెను, పెనుగాలులు చెలరేగెను, చెట్లు పెళ్లగించుకొని అడ్డదిడ్డములుగా దారులలో కూలెను, గ్రహములు తారకలు కాంతి తగ్గి కనిపించెను, మబ్బుల నుండి రక్తము వర్షించెను, పూర్ణిమ గాని అమావాస్య గాని లేకుండగానే రాహువు సూర్యుని గ్రహణము పట్టెను, పగలు చీకట్లు కంపించెను, కుక్కలు మెడలెత్తి మొరిగెను, నక్కలు గుంపులుగా కూతపెట్టెను, దీనాలాపములు వినిపించెను, దేవతా ప్రతిమలకు కన్నీరు కనిపించెను, కొన్ని ప్రతిమలు పడిపోయెను,
ఆవులకు పాలు పితుకున్నప్పుడు చిము నెత్తురు వచ్చెను. పశువులకు ప్రాణాంతకములైన మారి మొదలగు రోగములు కలిగినని అర్థము. గాడిదలు కూయిచుండగా ఆ శబ్దం భయంకరముగా వినిపించెను. ఏనుగుల మద మారిపోయెను. గుర్రముల తోకలకు నిప్పంటుకొనెను. గుహల నుండి ఏవో మహాశబ్దములు వినిపించెను. శుభగ్రహములు కూడా వక్రించి పాపగ్రహములతో మైత్రి చేసెను. బుధుడు, గురువు, శుక్రుడు శుభగ్రహములు. కుజ, శనులు పాపగ్రహములు. శుభగ్రహములు వక్రించి పాపగ్రహములతో సమాగమము కంజంక్షన్ చెంది ఉండగా వారు జన్మించిరి అని అర్థము. సమస్త జీవులను భయముచే కంపించిపోయిరి. అది ప్రళయకాలమని జీవులు భావించిరి. అంతేకాని మంచివారికి బాధ కలిగించువారు జన్మించు సమయము అని ఎవరునూ భావింపలేదు. సనకాది మునులు మాత్రము వృత్తాంతమును గ్రహించి భయపడక నిలబడి చూచిరి. పుట్టిన బిడ్డలు కులపర్వతముల వంటి కఠిన శరీరములు కలవారు. రాక్షస ప్రభువులు కాబోవు లక్షణములు కనిపించెను. వారు పాదములతో తన్నుచుండగా భూమి అదరుచుండెను. వారి నుండి బంగారు కాంతులు వెలువడుచు కుండలములు, కేయూరములు, రతనముల ఉంగరములు, కిరీటములు, మంజీరములు ధరించినట్లు తళతళలాడుచుండిరి. కశ్యప మహర్షి వచ్చి మందిరమున గల తన సూతులను చూచెను. నామకరణము చేయనెంచెను. దీతిగర్భమున తన తేజస్సుతో పుట్టిన పుత్రులలో ఒకనికి హిరణ్యాక్షుడనియు మరి ఒకనికి హిరణ్యకశిపుడనియు పేర్లు పెట్టి కశ్యపుడు మరల తన తపోవన పుణ్యభూమికి వెడలిపోయెను. ఆ రాక్షసులిద్దరునూ పెరిగి పెద్దవారైరి. హిరణ్యకశిపుడు తపస్సు చేసి బ్రహ్మ వలన వరములను పొంది గర్వించి మెలగెను. శత్రువుల గర్వమడచి అడ్డులేని పరాక్రమముతో విజృంభించెను. లోక పాలకులందరినీ జయించి వశపరచుకొని సంతృప్తితో మెలగెను. తనకెందును మృత్యువు లేదని నమ్మి నిర్భయుడై చెరించెను. వాని సోదరుడు హిరణ్యాక్షుడు భయంకరముగా పోరాడుటకు తొండమెత్తిన ఏనుగు వలె గదాదండమును భుజముపై ధరించి వీర విహారము చేసెను. తన్నెదిరించి గదాయుద్ధము చేయువారికై వెదకి భూలోకమంతయు తిరిగెను. ఎవరునూ లేరని గ్రహించి స్వర్గముపై దండెత్తెను. దేవతలు తనతో యుద్ధము చేయుటకిష్టపడక పక్కకు తప్పుకొనిరి. అతడు మెడలో వైజయంతిక అనబడు పుష్పహారము ధరించి స్వర్గ సింహాసనమును సమీపించుచుండగా వాని కాలి అందెలు గల్లుమనుచుండగా వాని దేహము నుండి కాంతులు వెలువడెను. మిత్రులు సంతోషించి చెలరేగిరి. శత్రువులు కలతపడి పారిపోయిరి. గరుత్మంతుని చూచి పారిపోవు సర్పముల వలె దేవతలందరూ తమ తమ నివాసములు విడిచి పారిపోయిరి. దేవతల నివాసములు జనసంచారము లేక అచ్చట జిల్లేళ్లు, ఉమ్మెత్తలు మొలచి పెరిగినవి. హిరణ్యాక్షుడు మేరుపర్వతము వంటి రూపముతో ధైర్యమున నిలబడి పరికించెను. దేవతలందరూ శౌర్యము విడిచి తమ ఆయుధములను కూడా విడిచి పౌరుషమును విడిచి పారిపోయిరి. తమ తమ పనులు మాని మాయమైరి. అది చూచి హిరణ్యాక్షుడు కోపముతో గర్జించి మహాదర్పముతో సముద్రము పైకి దండెత్తిపోయెను. ఇచ్చట సముద్రము అనగా ప్రళయ జలముల సముద్రము. దీనిని గూర్చి ఇంతకు ముందు వివరింపబడినది. అచ్చట వరుణదేవుని మహాసైన్యములన్నీ వాని తేజస్సునకు తట్టుకొన జాలక మాయమైనవి. ఆ రాక్షసుని నిశ్వాసముల గాలి నుండి పుట్టిన అలలను అతడు గదాదండము చే శమింపచేసి దృఢమైన శక్తితో నిలబడెను. అతడు సముద్ర గర్భమున ప్రవేశించి అనేక సంవత్సరములు వీర విహారము చేసెను. కనిపించిన శత్రు సైన్యములను కనిపించినట్లు చీల్చి పురోగమించెను. అచ్చట వరుణ దేవునిచే పాలించబడుచున్న విభావరి అను పట్టణమున్నది. అందు ప్రవేశించి దాని యందు నిండి దాగి ఉన్న వరుణుని చూచెను. అనగా కరిగి నీటి రూపమున వరుణుడు దాగి ఉండెను. మన రికార్డింగ్ నెంబర్ 117 అయిపోయింది.